రాయపాటి రంగారావు, రాయపాటి సాంబశివరావు గారి అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సంచలనం అయితే వాళ్ళకి మళ్ళీ రాయపాటి గారి సోదరుడు శ్రీనివాస్ ఎమ్మెల్సీ మాజీ, అట్లాగే వాళ్ళ అమ్మాయి శైలజ కూడా నిన్న మేము తెలుగుదేశంతోనే ఉన్నాం, మాకును రంగారావు స్టేట్మెంట్లకి, రంగబాబు స్టేట్మెంట్లకి సంబంధం లేదని ప్రకటించారు. మరొక వైపున రాయపాటి రంగారావు కీలకమైన కామెంట్స్ చేశారు. తన కిరాయి మూకలతో హతమార్చేందుకు టీడీపీ 50 లక్షల చందాలు వసూలు చేసింది. దీనిపై గుంటూరు ఎస్పీలకు ఫిర్యాదు చేశానని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమార్ రాయపాటి రంగారావు చెప్పారు. గుంటూరు లక్ష్మీపురంలో నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13న గుంటూరు రీజనల్ సిఐడి కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన క్రమంలో ఈ చందాలు వసూలు చేశారన్నారు. వైజాగ్ నుంచి వ్యక్తి ఫోన్ చేసి చంద్రబాబు విమర్శలు మానుకోవాలని, లేకపోతే అంత చూస్తామని బెదిరించారని చెప్పారు. ఇట్లాంటి బెదిరింపులకు భయపడేవాడిని కాదన్నారు. తన ప్రాణానికి ఏదైనా జరిగితే అందుకు నారా లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు కొత్త కాదని, అందులో భాగంగానే రాయపాటి శైలజతో మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. లోకేష్ ఎక్కడా గెలవడం జోస్యం చెప్పారు. యోగాడానికి ఒక్కరోజు కూడా తాను వెళ్ళలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి ఏ బాధ్యత అప్పగించినా చేస్తానని చెప్పుకొచ్చారు.